స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్లు తమకు అందిన ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేసి 2 రోజుల్లోగా సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన సర్వే గడువు ముగుస్తుందని, ఆలోగా ఫారాలు తిరిగి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ ఎలక్ట్రికల్ రోల్ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు కావని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా మన దగ్గర సుమారుగా 20,38,000 ఓటర్లు ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పటికీ జిల్లాలో 60% ఓట్లు మనం డిజిటైజ్ చేయగలిగాము. అంటే ఎన్యూమరేషన్ ఫాము వెనక్కి ఇచ్చి దాంట్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయగలిగాము. సుమారుగా 12,25,444 మందిని మనం ఇప్పటి వరకు అంటే సాయంత్రం 2 గంటల వరకు ఉన్న ఫిగర్ చూసుకుంటే మనం డిజిటైజ్ చేయగలిగాము. లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి కంటిన్యూస్గా 1,20,000 పైన జిల్లాలో ప్రతిరోజు ఈఎఫ్ డిజిటైజేషన్ జరుగుతున్నాయి. మనం ఈ యొక్క స్పీడ్లో వెళ్ళినట్లయితే రాబోయిన ఇంకొక 7 రోజులు ఉన్నాయి. మనకు 14వ తేదీ లాస్ట్ డేటు. ఈ యొక్క విషయం అందరికీ తెలియజేయాలని కోరుతున్నానండి. ఎందుకంటే 14వ తేదీకి ముందు ఎట్టి పరిస్థితిలో మీ దగ్గర ఏదైనా ఈఎఫ్ ఫామ్లు ఉన్నట్లయితే అది వెనక్కి ఇవ్వాలి. ఎందుకంటే 14వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫామ్స్ ఇచ్చిన పరిస్థితిలో కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే డిజిటైజేషన్ చేయడానికి మన టైం లైన్ ప్రకారం 14వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈఎఫ్ ఫామ్ 14వ తేదీ లోపల వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాండి. లాస్ట్ ఒక 7 రోజు టైం ఉంది. మనం ఇప్పుడున్న స్పీడ్ ప్రకారం వెళ్తే నెక్స్ట్ ఒక 5-6 రోజుల్లోనే మనం చాలా వరకు కంప్లీట్ చేయగలిగాము జిల్లాలో. సో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈఎఫ్ ఫామ్ సంబంధించి చాలామంది పాత 2002 ఓటర్ లిస్టులు కానీ లేదంటే డాక్యుమెంట్లు కానీ వెతుకుతున్నారు. అంటే ఒకవేళ మీ దగ్గర అవి ఉంటే మంచిది, ఫిల్ చేసి ఇవ్వండి. ఒకవేళ లేని పరిస్థితిలో ఆ ఫామ్స్ మీ దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి మీ సంతకంతో వెనక్కి ఇవ్వండి. ఎందుకంటే ఈ 2002 అనే ఫామ్ అనేది అది ఒక మ్యాండేటరీ నిబంధన అయితే కాదు. అది మీ దగ్గర ఉన్న పరిస్థితిలో అది ఫిల్ చేసుకొని ఇవ్వచ్చు. లేని పరిస్థితిలో దయచేసి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఏ అయితే ఇన్ఫర్మేషన్ మీ పేరు, మీ ఆధార్ నెంబర్లు కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ మన బిఎల్ఓకి చూపించినట్లయితే అక్కడే ఫిల్ చేసేసుకొని ఆయన సంతకంతోనే వెనక్కి ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ మాత్రమే మ్యాండేటరీగా ఉంది, కానీ ఆ ఫామ్తో పాటు 2002 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ కాదు. అదే కాకుండా డాక్యుమెంట్ కూడా మీరు ఒకవేళ మీ దగ్గర అంటే సిరాక్స్ కానీ అలాంటివి ఏమీ లేవనే పరిస్థితిలో ఆ డాక్యుమెంట్ ఒకసారి బిఎల్ఓకి చూపించి ఆయన ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి వెరిఫై చేసుకుంటారు. అది రాసుకొని ఆ ఈఎఫ్ ఫామ్ మాత్రం ఇచ్చినా కూడా సరిపోద్ది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్ నాకు దొరకలేదని చెప్పి ఈఎఫ్ ఫామ్ వెనక్కి ఇవ్వకుండా ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈఎఫ్ ఫామ్ మీ దగ్గర ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని మీ సంతకంతో వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఈఎఫ్ ఫామ్ వెనక్కి వచ్చినది అయితేనే ఆ ఓట్లు మన డ్రాఫ్ట్ లిస్ట్లో నమోదవుతాయి. ఆ ఈఎఫ్ ఫామ్ వెనక్కి రాలేని పరిస్థితిలో ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో ఆ ఓట్లు ఉండదు. ఆ ఓట్లు అన్నీ కూడా తొలగించబడతాయి. అది కాబట్టి ఈఎఫ్ ఫామ్ వెనక్కి ఇవ్వడం అనేది ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దయచేసి వెనక్కి ఇవ్వాలని కోరుతున్నానండి. ఎందుకంటే మనకు ఇప్పుడు డేటా చూసుకున్నట్లయితే రూరల్ కాన్స్టిట్యున్సీస్లో అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 60 పైన కూడా చాలా వరకు దాటిపోయినాయి. ప్రతిరోజు కూడా మనం పొలిటికల్ పార్టీస్కి పిఎస్ వారీగా కూడా ప్రతిరోజు పొద్దున సాయంత్రం 10 గంటలకి 6 గంటలకి కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మనకు మేజర్గా ఏంటంటే అనంతపూర్ అర్బన్లో అక్కడ సుమారుగా ఇప్పుడు ఓన్లీ 46-47% వరకు మాత్రమే అయినాయి. ఎందుకంటే అనంతపూర్ టౌన్లో వరకు చాలా వరకు ఒకే చోట్ల ఉండకపోవడం కానీ, వలసలో ఉండడం కానీ, డెత్లు కానీ, మైగ్రేషన్స్ కానీ ఇవన్నీ ఉండడం కాబట్టి సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఒకవేళ బయట ఉన్నా సరే, మేబీ పని కోసం ఏదైనా బయటికి వెళ్ళినా సరే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో దయచేసి మాట్లాడుకొని ఈఎఫ్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలని కోరుతున్నాను. ఒకవేళ కొద్ద దూరంగా ఉన్న వాళ్ళు, మేబీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలాంటివి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దయచేసి మీరు ఇక్కడ నార్మల్గా నివాసం ఉన్న పరిస్థితిలో దయచేసి మీరు ఆన్లైన్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడే వచ్చి ఫిల్ చేయాలని లేవు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈఎఫ్ ఫామ్ నెక్స్ట్ ఒక 7 రోజులు, ఎందుకంటే మనం ఈ రోజు 7వ తేదీ 14వ తేదీలో ఇది కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ నెక్స్ట్ ఒక వెంటనే వీలైన వరకు నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లోనే ఉన్న ఈఎఫ్ ఫామ్లు అన్నీ కూడా ఫిల్ చేసి ఇవ్వాలని కోరుతున్నానండి.